భగవద్గీత గీత అంటే ఏంటి? ఏముందండి, ఒక లైన్ అటు గీస్తే గీత. అప్పుడు ఎవరో ఆయన అక్బర్ అడిగాడట బీర్బల్ని, పలక మీద ఒక గీత గీసి దీన్ని తుడపకుండా చిన్నదిగా మార్చేయన్నాడు. ఎవరి వల్ల అది ఎట్లా వీలవుతుంది అని బీర్బల్ వచ్చాడు. సభలో ఎవరు చేయలేకపోయారట. బీర్బల్ వచ్చాడు, ఏముందయ్యా ఆ పలకలో? దాని మీద ఇప్పుడు ఉన్న గీత కంటే పెద్ద గీత గీశాడట. ఏమైంది? చిన్నదైపోయింది ఆటోమేటిక్గా కదా. అలాగే ప్రతి ఒక్కరికి ఒక గీత ఉంది కదా. ఎక్కడుంది? నొసల మీద గీతలు ఉన్నాయండి అని అంట. ఎవరు గీశారండి? అడేవాడు సినిమాలో పాట పాడాడు, అయ్యయ్యో బ్రహ్మయ్య కదా. ఆయనే గీతలు గీశాడని, ఆయనకేం పని పాటలేదా అందరికీ గీతలు గీయడానికి? అవునా? సరే సరే, ఒకవేళ గీశాడు అని అనుకున్నా, రోజు కనీసం 10 కోట్ల మంది పుడుతున్నారు భూమి మీద. ఎంతమందికి గీస్తాడు ఆయన? ఎవరికి గీసేది లేదు. కానీ కంటిన్యూషన్ అనేటువంటిది ఉంది. పోయిన జన్మలో ఏం చేస్తున్నాము, పోయిన జన్మ వరకు ఏమేమి చేస్తున్నాము, జీవుడిగా ఉద్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు అవి కొనసాగుతూ ఉంటాయండి. మానవుడి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా నిర్వచించినటువంటిది హిందూ మతం. దాంట్లో ప్రారంభంలో షడ్దర్శనాలలో చెప్పారు. ఈ షడ్దర్శనాలలో చివరి నుండి రెండవది అంటే 5వది పూర్వమీమాంస, కర్మ సిద్ధాంతం అండి అంటారు. కర్మకాండ అండి అని కూడా అంటారు. కర్మ సిద్ధాంతం ఏమిటయా కర్మ సిద్ధాంతము అని అంటే, ప్రతి జీవి పుట్టినప్పటి నుండి ఏదేదైతే చేస్తూ ఉన్నాడో అవంతా వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. అయితే ఇతర జీవరాశుల కంటే మానవుడికి ఒక వెసులుబాటు ఇచ్చాడు. దాంతోపాటు ఒక అదేమంటారు, నియమాలని ఎక్కువగా ఏర్పాటు చేశాడు. ఎలా అనంటే, ఇతర జీవరాశులు శరీరంతో ఏం చేస్తున్నాయో అవి కర్మఫలాలుగా మారుతూ ఉంటాయి. కానీ మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికి మనం కర్మేంద్రియాలతో ఏం చేసినా కర్మ ఫలంగా మారుతుంది. అలాగే ముఖ్యంగా మాటలు ఏమి మాట్లాడుతూ ఉన్నా అది కర్మఫలంగా మారిపోతుంది. మూడవది, ఏది ఆలోచించినా కూడా అది కూడా కర్మఫలంగా మారిపోతుంది. ఈ మూడు కలిపి మానవుడి జీవితాన్ని శాసిస్తాయి. ఏం చేస్తూ ఉన్నామో దానికే ఫలం వస్తుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటారు అన్ని సత్ఫలాలే కావాలి అని కదా. సత్ఫలాలు వస్తున్నంత వరకు ఏమనుకుంటారు, అంతా నా అదృష్టం అండి, నా సమర్థత అండి. కానీ ఎక్కడైతే కష్టాలు వస్తున్నాయో, బాధలు వస్తున్నాయో, నష్టాలు వస్తున్నాయో అప్పుడు దేవుడిని తిట్టడం మొదలుపెట్టారు. ఆ దేవుడికి మా మీద దయలేదు అని చెప్తారు. మరి పుణ్యాలు వచ్చినప్పుడు అవి గుర్తు చేసుకోము కదా. ఏమయ్యా అంటే మానవుడిలో ఉన్న బుద్ధిమాంద్యం అండి, అది గుర్తించలేకపోవడం అండి. మరి ఏం జరుగుతుందండి? ఎవడు రాత వాడే రాసుకుంటున్నాడు. ఏం చేస్తూ ఉన్నామో స్థూలంగా అవన్నీ కర్మఫలాలుగా మారి అవే తిరిగి శరీరాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆ శరీరం చచ్చేంత వరకు అనుభవించడానికి ఫలాలు కూడా ఇస్తూ ఉన్నాయి. బాగా సంపదలు ఉన్నవాడు బాగా భోగాలు అనుభవిస్తాడని చెప్పడానికి వీల్లేదు. ఏమీ లేనివాడు తక్కువ అనుభవిస్తాడు అని చెప్పడానికి వీల్లేదు. ఏమయ్యా
ఏది శాసిస్తుంది? ఒకటి ఒకటి కర్మఫలాలే కాదండి, ఇదిగో వెనకల మనసు ఉంది. మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రపంచంలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ విధమైనటువంటి పనిలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. పనిలో కూడా వెళ్ళారు అని అనుకోండి. పనిలోకి వెళ్ళినప్పుడు కొంతమంది బాగా ఎదుగుతూ ఉంటారు, కొంతమంది పతనం అయిపోతుంటారు, కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మంచి వాళ్ళగా మార్చుకుంటారు, కొంతమంది అందరితో చెడుగా సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. కారణం ఏంటి ఇదంతా అంటే అదేనండి అన్నారు, నోరు మంచి అయితే ఊరు మంచిది అవుతుందండి. ఈ నోరు కూడా భయంకరమైన ఫలాల్ని తీసుకొచ్చి పెడుతుంది. అలా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేసేవాడికి మంచి ఫలాలు వస్తాయండి, ఎక్కువ ఫలాలు వస్తాయండి. ఓకే ఇవన్నీ ఉన్నాయి, కానీ స్థూలంగా ఇంద్రియాలతో పనులు చేయడము, కొంచెం సూక్ష్మంగా మాటలతో వ్యవహారాలు చేయడం. మాటలతో వ్యవహారాలు చేస్తారా? ఓ టీచర్ దేంతో పనిచేస్తాడు? కాళ్ళ చేతులు తక్కువ వాడుకుంటాడు, కానీ నోటితోనే ఎక్కువగా వాడుకుంటాడు. అవునా? వర్కర్ కర్మేంద్రియ కాళ్ళ చేతులతో పనిచేస్తే ఓ సూపర్వైజర్ నోటితోనే పనిచేస్తారు. ఒక రైటర్, ఒక కవి ఉన్నాడు అనుకోండి, ఈ కాళ్ళు చేతులు నోరు అన్నిటినీ కట్టి అక్కడ పక్కన పెట్టేసి మనసుతోనే పనిచేస్తాడు ఆయన. సైంటిస్ట్ దగ్గరకు వచ్చామనుకోండి, ఈ ఇంద్రియాలు మనసుతో సహా అన్నీ ఆపి బుద్ధితో సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలనలు చేసి, అన్వేషణలు చేసి, ఆ బుద్ధితో రకరకాలైన ఫార్ములాలను బయటకు తీసుకొని వచ్చి మానవుడికి కావాల్సినటువంటి సౌకర్యాల్ని పెంపొందింపజేసడానికి కృషి చేస్తూ ఉంటాం కదా. ఈ మూడింటితో కూడా కదా, కర్మేంద్రియాలతో పనులు చేస్తున్నాం, జ్ఞానేంద్రియాలతో విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం, మరియు వాక్కుతో నిర్వహణ చేస్తూ ఉన్నాం, మనస్సుతో ఆలోచిస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. బుద్ధి అనేది ఉందే, ఈ శరీర ఇంద్రియ మనస్సులతో సహా వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే బుద్ధిలో రైట్ నాలెడ్జ్ ఉండాలి. అందరికీ బుద్ధి ఉంది, అందరికీ జ్ఞానం ఉంది. ఎంతవరకు అయ్యా? ప్రపంచాన్ని గురించి మాత్రం తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో కూడా తను చేసే పనుల గురించి మాత్రం ఎక్కువగా తెలుసుకున్నాం. ఆ పనిలో కూడా ఏం చేస్తాడు? ఇంకా లోపలికి వెళ్ళి స్పెషలైజేషన్. ఎంబీబీఎస్ అయితే డాక్టర్ అండి అన్న, జనరల్ డాక్టరా? జనరల్ డాక్టర్ అంటే అన్నీ చూడగలడు అని. కానీ మానవులు ఎవరికి ఎక్కువ విలువిస్తారు? స్పెషలిస్ట్ అండి. స్పెషలిస్ట్ అంటే గొప్ప అనే, ఏదైనా దేహంలో ఉన్న ఒక పార్ట్ను మాత్రమే చూసేవాడు స్పెషలిస్ట్, దేహం అంతటినీ గురించి చూసేవాడు జనరల్. అవునా? ఒకే పార్ట్ ఐ ఉందనుకోండి, దాంట్లోకి వెళితే దాంట్లో ఇంకా రెటీనా, అక్కడికి వెళ్ళి ఇంకా 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 స్పెషలిస్ట్ ఇంకా ఆయన సబ్జెక్టు పెరుగుతుంది అని అంటే సబ్జెక్టు పెరగడం కాదు, ఒకే దాని మీద ఒకే పార్ట్లోనే కాన్సన్ట్రేట్ చేయడం, మిగతావన్నిటి జోలికి పోడండి, అక్కడ పెట్టేస్తారండి. అవునా? అది అయితే ఇక్కడ ఏంటంటే ఈ బుద్ధి అనేది ఉందే, కేవలం ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటే పనిచేయడం ఎట్లాగో తెలుస్తుంది అంతే. కానీ సమాజంలో ఎవరితో ఎలా వ్యవహరించాలి? ఒకటి, ప్రతి పనిని ఏ దృష్టితో చేస్తే ఏ ఫలం ఉంటుంది, ఇది తెలియాలి అని అంటే జీవితాన్ని గురించి చదువుకోవాలండి. ఆ జీవితాన్ని గురించి తెలియపరిచినటువంటివే ఆధ్యాత్మిక శాస్త్రాలు. దేహాన్ని ఎలా వాడుకోవాలి, ఇంద్రియాలని ఎంతగా వాడుకోవాలి, అవునా? ముఖ్యంగా వాక్కుని ఏ విధంగా వాడుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి, అలాగే మనసును ఏ విధంగా వాడుకుంటే దుఃఖాల నుండి బయటపడుతూ ఉంటాము, సమస్యల నుండి, అశాంతుల నుండి బయటపడతాము. ఇవన్నీ కూడా బుద్ధి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు జీవితాన్ని అంతటిని క్రమబద్ధంగా నడుపుకోవడానికి అవకాశం. ప్రపంచంలో పేరు మోసిన డాక్టర్ అండి, ఆయన కూడా కష్టాలు వస్తాయి కదా. స్వాములు ఎవరైనా వెళ్ళారనుకోండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు కొద్దిసేపు. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, నాకు విసిగి ఎక్కువగా వస్తుంది స్వామి, లేదా నాకు కోపం ఎక్కువగా వస్తుంది స్వామి, కోపం ఎక్కువగా వస్తుంది స్వామి.
దీన్ని ఎలాగ తగ్గించుకోవాలి అడుగుతారు. ఇంకా డాక్టర్ సర్జన్ దగ్గరికి వెళ్ళామని అనుకోండి, వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మాకు భయం వేస్తుంది స్వామి అంటారు. ఏంటి అంటే ఈ పేషెంట్స్ కూడా ఏం చేస్తారా అంటే పేషెంట్ తీసుకొని వస్తారు, వాళ్ళకి అన్నీ అనుకూలంగా అయిందా డబ్బులు ఇచ్చి నమస్కారం చేసి వెళ్తారు. ఏదైనా సరే వాళ్ళలో కానీ ఆపరేషన్లో కొంచెం కానీ తేడా వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్ని ఆ హాస్పిటల్ని అంతటిని కూడా నాశనం చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా. సత్యానికి భయం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా అడుగుతారు ఇట్లాంటి నుంచి ఎట్లాగా అధిగమించాలి అని అడుగుతారు. ఏమిటయ్యా వాళ్ళు తక్కువ అని కాదు, ప్రాపంచికమైనటువంటి విద్యలలో ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి విద్యలలో వాళ్ళు ఉత్తమ స్థానంలోనే ఉన్నారు. కానీ జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం, అవునా, జీవితాన్ని గురించి ఏం చెప్తుందయ్యా, ఎక్కడ చెప్తాయా అంటే జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, అవునా, అలాగే జీవరాశుల గురించి, ఈ జీవరాశుల ప్రపంచాన్ని తయారు చేసి నడిపించేవాడి గురించి సంపూర్ణంగా తెలిపే శాస్త్రం వేదం. వేదం చదువుకోవాలి అంటే అందరికీ అవకాశం లేదండి. దానికే భగవంతుడు దిగి వచ్చి ఏం చేశాడు, భగవద్గీతను చెప్పాడు. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు ఆయనే, ఎక్కడో కాదండి, ఉపనిషత్తులు వేదాల సారం. వేదాల చివరిలో ఉన్నాయి కానీ వేదాల సారం అండి ఉపనిషత్తులు. వేదాల సారం ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఏమున్నాయి? 1180 ఉపనిషత్తులు ఉన్నాయి, అవునా. ఇవన్నీ ఎప్పుడు చదువుతారు? అందరూ చదవడానికి అవకాశం తక్కువే అండి. మరి అన్నీ చదవాలి అని అంటే 1180 ఉపనిషత్తుల యొక్క సారాంశం అండి భగవద్గీత. భగవద్గీత జీవిత సంపూర్ణ శాస్త్రము. జీవితాన్ని గురించి పరిపూర్ణంగా బోధించేటువంటిది భగవద్గీత. ఉన్నది 700 శ్లోకాలే అయినా సంపూర్ణంగా జీవితాన్ని గురించి. ప్రపంచంలో ఏ శాస్త్రమైనా సరే భగవద్గీతలో లింక్ అయ్యే ఉంటుంది. అది ఎలాంటి అంటే భగవంతుడే వచ్చి చెప్పినటువంటిది కాబట్టి, సాక్షాత్ భగవంతుడే వచ్చి చెప్పాడు కాబట్టి భగవద్గీతలో అంటాం. ఏముందండి భగవద్గీత? దానికి ఏమన్నారు గీత. గీత ఒకటి గీత కాదండి, అందరి గీతలను మార్చేటువంటిదండి. ఏమండి స్వామి గారు మీరు మారుస్తారా? హే, ఎవరికి వాడిని మార్చుకోగలగాలి, అవునా. మరి మీరేం చేస్తారు? ఎట్లా మార్చుకోవాలని చెప్తామండి. మీకెట్లా తెలుసు? మేము నేర్చుకున్నామండి, మా మీద ప్రయోగించుకున్నామండి, ఆ అనుభవంతో మీకు కూడా చెప్తూ ఉన్నామండి. ఓ డాక్టర్ గారు మెడిసిన్ చదువుతారు కానీ వచ్చిన పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తారు, అవునా. ఏ మందు ఏ రోగానికి పడుతుంది అని సార్ పైన పైన కింద లేదు లేదు.
యాభైంది నెట్. ఎక్కడున్నా భగవద్గీత జీవిత సంపూర్ణ శాస్త్రం అండి. మరి ఏం చెప్తుందండి? అన్ని విషయాలు టచ్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న స్వామి మ్యూట్ లో ఉన్నారు స్వామి. స్వామీజీ సృష్టించిన వాడి గురించి, ఆ సృష్టించిన వాడు వీటిని ఎట్లా నడుపుతూ ఉన్నాడో ఆ విషయాలు కూడా చెప్తూ స్వామీజీ మ్యూట్ లో ఉన్నారు స్వామీజీ. మానవుడి యొక్క మన వాయిస్ వినిపించలేదు. హ్యాండ్ రైస్ చేద్దాం. ఏమిటి అంటే మానవుడు పుడుతున్నాడు, చస్తున్నాడు. ఎందుకు పుట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ పుట్టడం చావడం ఎప్పటికీ అయిపోతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టాడు? కోట్ల జన్మలు. ఏం చేస్తున్నాడు? అయ్యవారు ఏం చేస్తున్నారు? హరివం స్వామీజీ మ్యూట్ లో ఉన్నారు. అవునా, వాళ్ళకు వచ్చి ఎత్తుకుంటున్నాడు అండి. మానవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు అదే వినపడదు. అవునా, పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కంటున్నాడు, వాళ్ళని పెద్ద చేస్తున్నాడు. స్వామీజీ మ్యూట్ లో ఉన్నారు స్వామీజీ. మళ్ళీ అది ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంది కదా, ఎదురుగా వాళ్ళని చూస్తూ ఉంటారు, ఇంకా స్క్రీన్ పక్క చూసినట్లు లేదు. అది ఇప్పుడేమో చేస్తుంది. ఉన్నాడండి, అవనే చేస్తున్నాడండి, ఎప్పుడు అదే పని చేస్తున్నాడండి. ఏమండి, ఇంకేం లేదా వేరుగా? ఏముందో ఏమో కానీ కదా చూడలేదు స్వామీజీ. చేస్తున్నారు. ఇలాగా చేసి 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 విసుగెత్తి ఎప్పుడో ఒకసారి ఆలోచన వచ్చింది అని అనుకోండి. ఏమిటంటే నేను పనులు చేస్తూనే ఉన్నాను, సంపాదిస్తూనే ఉన్నాను, అనుభవిస్తూనే ఉన్నాను, కానీ నాలో తృప్తి కలిగేది ఇప్పుడు సంపూర్ణంగా ఎవరికైనా ఉందా పరిపూర్ణంగా తృప్తి? ఉందా? పరిపూర్ణంగా నాకు తృప్తిగా జీవిస్తున్నానండి అని ఎవరైనా అనగలుగుతున్నాడా? అనలేడు. ఎందుకని అనలేడు? లేదు కాబట్టి అన్నాడు. అంటే చూస్తూ ఉన్నాడు. అంటే ఎంత ఉంది, ఎంత కోరుకుంటున్నాను తెలుస్తుంది, కానీ ఎందుకు లేదు అనే విషయం ఆలోచించినంత వరకు అట్లాగా గడిచిపోతూనే ఉంటుంది. కానీ నేను పూర్ణంగా తృప్తి పొందాలని అనుకుంటున్నాను కదా, అవునా, నేను ఏం చేస్తే పొందుతాను అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అంటే అన్వేషణ స్టార్ట్ అయింది అని. అంటే దృష్టి అంతర్ముఖం అయింది. తనను తను చూసుకుంటున్నాడు. అవునా, తను సుఖంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, అశాంతిగా ఉన్నాడా, శాంతిగా ఉన్నాడా, తృప్తిగా ఉన్నాడా, అసంతృప్తిగా ఉన్నాడా తెలుస్తూ ఉంది. కానీ అన్వేషణ కొనసాగుతూ ఉండేటప్పుడు నిజంగా వ్యక్తిగా జీవితంలో ఆలోచించి మంచి పనులే చేస్తున్నాడు అని అనుకోండి, లాక్కొని రాబడతాడు గురువు గారి దగ్గరికి. జీవితంలో చేసేటువంటి పనులలో ఆలోచించి కనీసం సగమన్నా మంచి పనులు చేయగలిగితే, ఆలోచించకుండా దానికే అన్నారు, ఆలోచించకపోవడం వలన సంసారం కలుగుతుందండి అని. సంసారం అంటే పుట్టడం చావడం. ఆలోచించకపోవడం వలనే సంసారం అనేది కలుగుతుంది. ఆలోచించి పనిచేయడం అనేది ఎక్కడైతే మొదలవుతుందో ఇప్పుడు దుఃఖాలను అధిగమిస్తాడండి. ఏం ఆలోచన చేయాలి? మొట్టమొదటిగా ఏంటంటే చేసేది మంచిగా చెడు అనేది ఆలోచించాలి. ఫస్ట్ థింగ్, నేను చేస్తూ ఉన్నది రైటా రాంగా,
ఓకే, ఆలోచన చేస్తానండి. ఆలోచన ఏం చేస్తాను, ఏది ఇష్టమైతే చేస్తానండి అని. ఆహాహా అది కాదు. ఆలోచన చేసి చెడు వదిలేసి మంచినే ఆచరించడం అనేది ఎక్కడైతే మొదలు పెడుతూ ఉన్నాడో ఇప్పుడు మంచి ఫలాలు రావడం అనేటువంటి మొదలు పెడతాయి. దానికి ఏంటంటే అప్పుడు వ్యక్తికి కోరుకునే హక్కు ఉంటుంది. ఏంటి అంటే నేను ఏ పని చేసినా ఎంత చేసినా అంత ఫలం వచ్చి తీరాలి. అదే మొదటి అధ్యాయంలో క్షణంలో చెప్పింది. ఏ పని మొదలు పెట్టినా ఫలం అనుకూలంగా రావాలి. 1, 2 అశాంతి రాకూడదు చేసిన కర్మ వలన. నీకు బాహ్యంగా ఫలం ఎంత వచ్చినప్పటికీ కూడా లోపల అశాంతి వచ్చింది అని అంటే ఆ కర్మ రైట్ కాదు, ఫలం సరైన ఫలం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే బయట ఫలంతో పాటు లోపల శాంతి కానీ పెరిగితే, లోపల శాంతి ఎంత ఎక్కువగా పెరుగుతుందో నువ్వు అంత ఎదుగుతూ ఉన్నావు అని అర్థం. ఇది గుర్తు చేసుకుంటూ చేసేవాడు ఎదుగుతాడు, మిగతా వాళ్ళు ఎదగలేరండి. భగవద్గీత మొదటి అధ్యాయం ఏతాన్ పశ్య కురూన్ ఇది పార్థ పశ్య ఏతాన్ కురూన్. అయా కర్మఫలాలను చూస్తూ పనిచేయి. నువ్వు చేసే దాని వలన అంటే నువ్వు కన్ను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసేటువంటి పనుల వలన నీకు సుఖ శాంతులు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? నీకు జీవితంలో తృప్తి అనేది పెరుగుతుందా తరుగుతుందా? ఇవి రెండు కానీ ఆలోచించగలిగేటట్లయితే జీవితానికి మార్గ నిర్దేశనం దొరుకుతుంది. ఇది గమనించేది ఎవరయ్యా? నీకు తెలుస్తుంది అంటే ఆ నువ్వు ఎవరు అనే విషయం తర్వాత బయటపడుతుంది కదా. ఆ లోపల నుంచి గమనించేది భగవంతుడే. మనం చేస్తూ ఉన్న పనులలో ఎదుగుతున్నామా పతనమవుతున్నామా గుర్తించడం జరుగుతుంది అంటే ఆ గుర్తించే శక్తి అఫ్కోర్స్ భగవంతుడి నుంచి వస్తుంది. వాస్తవానికి అది భగవంతుడే, వాస్తవానికి అది భగవంతుడే. ఆయనే ఈ జీవుణ్ణి పట్టుకొని మహాత్ముడి దగ్గర తీసుకెళ్తారు, ఒక గురువు గారి దగ్గర తీసుకెళ్తారు, శాస్త్రాన్ని అందింపజేస్తారు, శాస్త్రాన్ని చేతిని అందిస్తారు. అందించి ఇప్పుడు నువ్వు పరిశీలించుకునే అవకాశాన్ని సంపాదించుకో. ఇప్పుడు జ్ఞానం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భౌతికమైనటువంటి గురువులను కూడా డబ్బులు ఇస్తామంటే చదువుకుంటాం, సర్టిఫికేట్ తీసుకొని వచ్చేస్తాం. కానీ ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వచ్చేటప్పటికి చదువుకు డబ్బు ఇవ్వడం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో లేదు. మరి ఏం చేస్తారండి? చదువు చెప్పేటువంటి గురువు గారికి అవసరాలు తీర్చు, ఆహారాన్ని ఇవ్వచ్చు, వసతిని ఇవ్వచ్చు, ఇవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు, అంతవరకే. కానీ నేను ఇచ్చేటువంటి చదువుకు నాకు డబ్బులు ఇవ్వండి అని అంటే ఆధ్యాత్మిక విద్య కాదు. ఫీజు కట్టి చదువుకోండి అంటే అది ఆధ్యాత్మిక విద్య కాదు. కదా ఆధ్యాత్మిక గురువు ఆ పని చేయడండి. అలాంటి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయగలగాలంటే సంపూర్ణంగా నమ్మాలి. అదే ఫీజు, దాని శ్రద్ధ. ఆచార్యుడిని, ఆయన చెప్పే శాస్త్రాన్ని, అవునా, భగవంతుడిని పూర్తిగా నమ్మడం అనేది ఎక్కడైతే జరుగుతుందో అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. ఈ నమ్మడమే శరణాగతి. దాన్నే శ్రద్ధ అన్నారు. శ్రద్ధ అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పరిశీలించుకో. నీకు చెప్పేటప్పుడు ప్రారంభ దశలో ఆ వేదాంతం చెప్పేటప్పుడు ఎవరికి నమ్మకం దొరకదు, ఎవరికి నమ్మకం దొరకదు. కానీ స్లోగా నమ్మకం అనేది దాన్ని పెంచుకుంటూ వస్తే జీవితాన్ని మార్చేస్తూ వస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్ అని అన్నారు. ఎక్కడ నమ్మకం పెరుగుతుందో ఆధ్యాత్మిక జ్ఞానం లోపలికి వెళ్ళినట్టు జీవితాన్ని మార్చేస్తూ వచ్చేస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది అది లోపల మార్పు జరుగుతుంది అనేటువంటి విషయం. సో ఇక్కడ శ్రద్ధతోనే మార్పు అనేటువంటిది జరుగుతుందండి, మార్పు జరుగుతుందండి. ఏ మార్పు వచ్చేటప్పుడు గురువుగారు చెప్తారు, పాటలు మాకు అర్థమవుతుంది కదండి, నమ్మలేకపోవడం అంటే ఏంటి అంటే నాకు వీలేదు. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యలో గురువుగారు బోధన చేస్తూనే
ఏమంటారు అని అంటే, అరే బాబు నువ్వు ఏం కోరుకొని ఈ విద్య నేర్చుకుంటున్నావు అంటే సంపూర్ణ శాంతి అనేది అనగా పరిపూర్ణమైన సుఖము. అలాగే అన్ని భయాల నుండి బయటపడిపోవడం, చివరికి మరణ భయం నుండి కూడా బయటపడిపోవడం. 3 గుర్తుండాలి: శాంతి, సుఖం, జ్ఞానం. ఏమని? మరణం నుండి బయటపడవేసేటువంటి జ్ఞానం రాగలగాలి అని గురుగారు మొట్టమొదటి వదిలిపెడతారు. అరే బాబు చెప్పే నాకు విని నీకు కనిపించే శివరాజు గారికి మరణం అనేది లేదు అని మొదలుపెడతారు. మరణం అనేది లేనే లేదు. మరేంటండి? మార్పు లేదు అంత ప్రపంచం అంతా. అవునా? బాల్యం వచ్చింది, పోయింది, యవ్వనం వచ్చింది. ఇప్పుడు బాల్యం ఉందా యవ్వనంలో? లేదు, కనిపించగా ఇంకా బాల్యం. యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బాల్యం కనిపిస్తుందా, యవ్వనం కనిపిస్తుందా? లేవో, 2 మాయమైపోయాయి. ఎప్పటికీ కనిపించవు నీకు. ఇతరుల విషయాలు కనిపించవచ్చు, నీకు అవి కనిపించవు, దాటేసావు కదా. అలాగే ఇప్పుడు కూడా ఏంటి అని అంటే ఈ మళ్ళీ వృద్ధాప్యం అయింది, మళ్ళీ బాల్యం వచ్చేస్తుందండి. జీవుడికి వృద్ధాప్యమై మళ్ళీ బాల్యం వచ్చేస్తుందండి. ఇలాగా ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందండి? అది కూడా నిజంగా రా బాబు, అది కూడా స్థూలమైన శరీరానికి అలాగే సూక్ష్మమైనటువంటి శరీరాలు కూడా ఈ మార్పులు కలుగుతున్నాయి. స్థూల శరీరం పుట్టి శ్మశానంలోకి వెళ్ళిపోతుంది, అయిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం ఉందే మళ్ళీ బాల్యాన్ని పొందుతుంది, మళ్ళీ ఏమన్నా పొందుతుంది, మళ్ళీ వృద్ధాప్యం, అది పోతుంది, మళ్ళీ ఇట్లాగా కొనసాగుతుంటుంది. అయితే అది కూడా శాశ్వతం కాదు. మరి ఏ శాశ్వతం అండి? నీకు చావు పుట్టుకలు లేనే లేవు. అసలు మనం పుట్టడం లేదు కాబట్టి చావడం లేదు. అదేంటండి? స్పష్టంగా విడదీసి ఆకాశం ఉంది, ఆకాశంలో అనేక రకాల గృహాలు కడుతున్నారు. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత కొట్టేసేస్తారు. ఆకాశం ఏమవుతుంది? ఎప్పటికలా ఉంటుంది. సముద్రం ఉంది, ఎన్నో అలలు పుడుతున్నాయి, అలలోంచి నురుగు బుడగలు పుడుతున్నాయి, మళ్ళీ నీళ్ళలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు సముద్రం ఏమవుతుంది? ఎప్పటికీ ఉంటుంది. అలాగే నీ నిజ రూపానికి కూడా ఇదిగో ఈ పైకి ఒక కళ లాగా, కళలో ప్రవేశించడం, కొద్దిసేపు ఉండడం, మళ్ళీ కళమయం కావడం, అలాగే చావు పుట్టుకలు కూడా. అంతేగాని నిజానికి నీవి ఏమీ లేవు. నువ్వు శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని. సరే కానీ అంటే స్వామి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇది కనుక్కోవాలి, ఇది అందుకోవాలి అంటే ఏం చేయాలంటే ఏం చేయగలవో అదే చేయి. అదే స్వభావంతో కూడా కర్మ. నీకు ఏం శాతం అవుతుందో అది చేయి. కానీ దృష్టి ఫలం మీద కాకుండా భగవంతుడి మీద నిలబెట్టుకోవడానికి ప్రయత్నం. భగవంతుని తలుసుకుంటూ కర్మను ఆచరించు. కర్మ యోగంగా మారుతుందండి. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు చేసేది నీకు రావట్లే. అవునా? పిల్లలు పుట్టారు, పుడుతూనే వాళ్ళే వంట చేసుకొని, వాళ్ళే తిని, వాళ్ళే కష్టపడి డబ్బులు సంపాదించుకొని, వాళ్ళే చదువుకొని, వాళ్ళే పెళ్లి చేసుకొని, వాళ్ళే ఇదంతా సెటిల్ అయ్యేంతవరకు మొత్తం తల్లిదండ్రులు చూస్తారు. వీళ్ళు సెటిల్ అయ్యారంటే మళ్ళీ వాడు పిల్లగా వాళ్ళు ఇంకొకరు చూస్తారు కదా. వాళ్ళు చూసుకోవడం అనేటువంటిది తల్లిదండ్రులు ఇచ్చేయడం జరుగుతుందండి. వాళ్ళకి కావాల్సిందండి. సేమ్ ఏమవుతుంది? జీవుడు పుట్టినప్పటి నుంచి ప్రారంధం చూస్తుంది ఇక్కడ. ప్రారంధం చూస్తుంది. ప్రారంధం తల్లి అండి, పురుషార్థం తండ్రి అండి అన్న తైత్రీయ ఉపనిషత్తులో. ప్రారంధం తల్లి లాంటిది, అడగకుండానే అందిస్తుంది. నీకు మార్పు కావాలి అని అంటే నీ పురుషార్థం పెట్టుకుని మార్చుకోగలగాలి. దానికి ఇక్కడ ఏమిటంటే ప్రారంధం దేహాన్ని పోషిస్తుంది. పురుషార్థం ఏంటి? నీ దృష్టి ఫలాల మీద కాకుండా ఈ దేహం పోయేంత వరకు ప్రారంధం పోషిస్తుంది కదా. కానీ నువ్వు దృష్టి దైవం వైపుగా తిప్పుకున్నావు, ఈ జన్మలోనే దుఃఖాలని సంపూర్ణంగా దాటేస్తావు. ఇది కర్మయోగం. దేహాన్ని పోషించే సత్యదాకా ప్రారంభం బోధిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేసినట్టు ఏం చేస్తావు? నువ్వు చేసిన కర్మలు నువ్వు అనుభవించాలి అని అనుకున్నావు, మళ్ళీ పుచ్చుతావు. కానీ నాకు దేవుడు కావాలి అని అనుకున్నావా, ఈ కర్మఫలాల మీద దృష్టిని పక్కకు తిప్పి
దైవం మీదనే దృష్టి పెట్టడం నేర్చుకో. దైవం మీదనే దృష్టి పెట్టడానికి దైవానికి సమర్పణ చేసావా కర్మ ఫలాలు కూడా అప్పుడే లోపల అజ్ఞానం కలిగిపోతుందండి. జీవుడు ముక్తుడైపోతాడండి. ముక్తుడంటే ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడు అండి. బ్రతికుండగానే దేహానికి అన్యంగా బతుకుతాడు. దేహం నేను కాదు అనే విషయం ఇక్కడే తెలుస్తుంది. ఎలా ఉంటాడండి? చెప్తూ ఉన్నాం. దేహానికి ఏమైనా ఆయనకి ఏం కాదండి. ఆయన లోపల స్పర్శ తగలదండి. అది ఎలా అండి? కొబ్బరికాయ కొడితే పగిలిపోయి చెప్పులు పడిపోయి, కానీ అదే కొబ్బరికాయ ఎండిపోతే కురుడి అన్న నువ్వు కొడితే చెప్పు పగిలిపోతుంది, కానీ టెంక పగిలిపోతుంది, కానీ లోపల కొబ్బరి ఏమండి? అది కాయలోనే ఉంది కానీ కాయను అంటుకోలేదు కదా. అలాగే పాము ఉంది, అవునా? అదేం చేస్తుంది? కురుసం వదిలేసేస్తుంది, అంటే పై చర్మం వదిలేసి బయటకు వెళ్ళిపోతుంది. ఈ చర్మానికి ఏమైనా దానికి ఏం కాదు. వదిలిపెట్టబడిన చర్మానికి ఏమైనా దానికి ఏం కాదు. సేమ్ ఇక్కడ ఏంటి అంటే జీవుడు ఎప్పుడైతే లోపల ఉన్న భగవంతుడు కనుక్కున్నాడు అనుభవంతో, ఈ దేహానికి ఏమైనా ఆయనకేం కాదు, ఆయన అన్యంగా ఉన్నాను అనుకుంటాడు. ఆయన శక్తి ఉండి అందరిలో ఉన్నది నేను తెలుసుకున్నాడు అని తెలుసుకోవాలి అంటే నీ దేహానికి ఇచ్చే ప్రాధాన్యత అందరి దేహాలకి ఇవ్వగలగాలి. నీ దేహంతో నువ్వు ఎలా ఉంటావో అందరి దేహాలతో ఆ విధంగా. నీ దేహంతో నీకు ఏ సంబంధం ఉంటుంది? ఏ సంబంధం ఉంటుంది ఏమో, కానీ ఈ శరీరం సుఖంగా ఉండాలని మాత్రం అనుకుంటారు. అవునా? అప్పుడు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సాధన అయింది నీ శరీరంతో ఆచరించడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడేమవుతుంది? మనసు విశాలం అయిపోతుంది. జీవించకుండానే ఆయన ఏం చేస్తాడు? వీలైనది ఎక్కువ మందికి ఉపయోగపడడమే జరుగుతుంది. అలాగే ప్రయత్నం చేసిన వాళ్ళే మన గురు పరంపర అంతా కూడా. కాబట్టి వాళ్ళని ఏమన్నారు? స్థితప్రజ్ఞులు. వాళ్ళ దేహానికి ఏమైనా వాళ్ళు ఏం పట్టించుకోరు, కానీ ఇతరులకు ఏదైనా కష్టాలు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేస్తారండి. మహాత్ముడు ఎలా ఉంటాడు అని అంటే కష్టం వస్తే హిమాలయాలాగా ఉంటాడు స్థిరంగా. అది ఇతరుల కష్టం వస్తే మంచులా కరిగిపోయి గంగలా ప్రవహించి అందరికీ సహాయం చేస్తారండి. ఇలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళని స్థితప్రజ్ఞులు అండి. పూర్ణ జీవితం వచ్చేసింది కదా. జీవితం 2వ అధ్యాయం సంపూర్ణంగా చెప్పేసి ఏమండి దీంట్లో ఇంకొంచెం మాకు వివరంగా చెప్తారు. ఎందుకు కొరకు చెప్పు, నేను కూడా సాధన చేసి ఎదగాలి అని అనుకుంటే నాకు వివరంగా చెప్తావా అని అడిగారు అనుకోండి. వాళ్ళకు కర్మయోగం నుండి మొదలు పెట్టడం అనేది చెప్తారు. ఏముంటుంది, ఎలా ఉంటుంది కర్మయోగం రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కస్య దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.